తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జిఎమ్మ వలసలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. అందులో ముగ్గురు మృతి చెందగా మరొక బిడ్డ పరిస్థితి విషమంగా మారింది. తాపీ మేస్త్రిగా పనులు చేసుకున్నటువంటి ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి మధు, కృష్ణవేణి, అలాగే వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు కోసం ఆశగా ఎదురు చూసి ముగ్గురు ఆడపిల్లల తర్వాత కుమారుడు మోసు పుట్టాడు. వారి ఇంట ఆనందానికి అవధుల్లేవు. అంతా సాఫీగా సాగిపోతుంది. కానీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన ఒకెత్తైతే పిల్లల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసుకోవడం, పిల్లల్ని కూడా చచ్చిపోయేటట్టు ఇంకా ప్లాన్ చేసుకుందాం అనేటట్టు అంత బాధ ఎందుకు వచ్చిందో కూడా తెలియక భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపించింది. ఎవరైతే మధు, కృష్ణవేణి ఉన్నారో అదేవిధంగా మోసు, అయోష నలుగురు కూడా విషాన్ని సేవించి అక్కడికక్కడే ముగ్గురు చనిపోయిన తర్వాత మోసు 4 ఏళ్ల కుమారుడు కూడా అభం శుభం తెలియని ఆ చిన్నారి కూడా మృత్యువాత పడ్డాడు. అయోష చిన్నారి దాదాపు 5 నుండి 6 సంవత్సరాలు ఉంటాయి. హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతుంది. ముందు ఎవరైతే 2 ఆడపిల్లలు ఉన్నారో చిన్న మేరంగిలో కస్తూర్బా పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళు విద్యను అభ్యసించడం కోసం ఆ పాఠశాలకు వెళ్ళడం వల్లే వారు కూడా బ్రతికారు. వారు కూడా ఇంటి దగ్గర ఉన్నట్టయితే వారు కూడా అనంత లోకాలకి వెళ్ళిపోయేవారేమో. వారి పరిస్థితి కూడా ఎలా మారు. అసలు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మధు, కృష్ణవేణికి? కొడుకు కోసం ఎన్నో కళ్ళగన్నారు. కొడుకు పుట్టాడు. ముగ్గురు పిల్లలు కూడా చక్కగా స్కూల్కి వెళ్తూ వస్తున్నారు. ఒక మంచి కుటుంబం ఆనందంగా ఉంది అనుకునే లోపు ఇలాంటి షాకింగ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామంటూ స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు. సో అక్కడికి వచ్చి పోలీసులు కూడా పిల్లల్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో, అభం శుభం తెలియని చిన్న పిల్లలు కూడా విషమిచ్చి చంపడానికి సిద్ధపడ్డారంటే అసలు ఏమనుకోవాలి? ఎలాంటి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఇంక ఇతరాతర సమస్యలు ఏమైనా కావచ్చు. కేవలం చనిపోవడం ఒక్కటే పరిష్కార మార్గం అంటూ అంటే నోరు వాయలేదు అని చిన్నపిల్లలు అంటుంటారు కదా, ఆ చిన్న పిల్లల్ని కూడా చంపేందుకు అసలు వాళ్ళకి ఎలా చేతులు వచ్చాయి? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతుంది అయేష. అదేవిధంగా తల్లిని, తమ్ముడిని, తండ్రిని కూడా కోల్పోయారు ఆ 2 ఆడపిల్లలు కూడా. ఈ పరిస్థితి చూసిన తర్వాత ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుకున్నాయి. అసలు సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఆత్మహత్యకి జరగడానికి గల కారణాలు ఏంటో కూడా మరి కాసేపట్లో మీడియాకి వివరాలు వెల్లడిస్తామని కూడా అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఏదైనా సరే కేవలం సూసైడ్ చేసుకుంటేనో చనిపోతేనో సమస్య సొల్యూషన్ అవుతుంది అనే ఆలోచనని మానుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. పెద్దలతో పాటు పిల్లల్ని కూడా చంపేద్దామని ఫ్యామిలీస్ డిసైడ్ అవుతున్నాయి. ఇదొక విషయమే కాదు, రీసెంట్ గా చాలా సంఘటనలు చూసాం. పిల్లలకు కూడా అభం శుభం తెలియని పిల్లలు కూడా విషం ఇచ్చేస్తున్నారు, వాటర్లో దూకేస్తున్నారు. కనీసం వారి భవిష్యత్తునైనా ఆలోచించి వారి భవిష్యత్తు కోసమైనా మనం బ్రతుకుదామంటే జీవితం చాలా విలువైంది. అందులో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకులు ఎన్నో ఎదురవుతుంటాయి. అలాంటివి అన్నీ కూడా ఒక స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. కానీ ఇంకా జీవితం ఇంతటితో అంతం అయిపోవాలి, ఇంక ఇదే మా జీవితం అని అలాంటి స్పాట్ డెసిషన్ తీసుకోవడం వల్ల నిండు కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అసలు అంటే కష్టం సుఖం ఏమీ తెలియని భగవంతునితో సమానమైనటువంటి పిల్లలు ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నారు ఆసుపత్రిలో. ఈ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నోటంట మాట రావట్లేదు. అందరూ కూడా గుండెలు పగిలేలా, నోరు లేని పిల్లలకి విషం ఇచ్చారంటే అసలు మీకు చేతులు ఎలా వచ్చాయి, మీరు ఎలాగో చచ్చారు, పిల్లలు కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టారని ప్రతి ఒక్కరు కూడా అక్కడ అనుకుంటున్న పరిస్థితే కనిపించింది. ఏదైనా కావచ్చు, ఇలాంటి సంఘటన ఇంకెక్కడ జరగకూడదు. ఏ కుటుంబంలో కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు